తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా జూన్ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జూన్ 12న మొదటి ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొత్తం 3 విడతల్లో జరగనుంది. తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా జూన్ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జూన్ 12న మొదటి ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొత్తం 3 విడతల్లో జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు విద్యా మండలి. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం కూడా 3 విడతల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించాలని విద్యా మండలి అయితే నిర్ణయించింది. ఈ మేరకైతే జూన్ 27వ తేదీ నుంచి అలా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30వ తేదీ నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అంటే స్టూడెంట్స్ ఏ కాలేజీకి వెళ్లాలనే ఆప్షన్ అవకాశం కూడా కల్పించింది. 3 విడతల్లో కూడా ప్రక్రియ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. అలాగే జూలై 12వ తేదీన కూడా మొదటి విడత సీట్ల కేటాయింపు కూడా ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. జూలై 19వ తేదీ నుంచి 2వ విడత కౌన్సిలింగ్, అలాగే జూలై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక చివరి విడత కౌన్సిలింగ్ అయితే జూలై 30వ తేదీకి ప్రారంభమయ్యి ఆగస్టు 5వ తేదీన అయితే సీట్లు కేటాయించనున్నారని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఆగస్టు 12వ తేదీ నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు కూడా చేపట్టనున్నారని చెప్పేసి విద్యా మండలి అధికారులు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 17వ తేదీన స్పాట్ అడ్మిషన్లు కూడా మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించారు. అంటే స్పాట్ అడ్మిషన్లు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కాలేజ్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అంతా కూడా చివరి ఘట్టంలో అంటే ఇంకా మొత్తం కూడా ఏ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు స్పాట్ లో వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియట్ అలాగే ఎంసెట్ రాసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుపోయి స్పాట్ లో ఏ కాలేజ్ చదివాలనుకున్న వాళ్ళ డిసిషన్స్ ఉంటాయో అక్కడ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఆగస్టు 17వ తేదీలో స్పాట్ అడ్మిషన్లు అయితే ఉంటాయని చెప్పేసి విద్యా మండలి అధికారులతో వెల్లడించడమైంది. రైట్, థ్యాంక్ యూ లహరి.